వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి 28వ తారీఖు ఆగస్టు 28వ తారీఖున ఉదయాన్నే మన పెట్లూరుకి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి జామాయిలు ఫారెస్ట్లో ఒక మగ వ్యక్తి, అతని పేరు వచ్చేసి ఆట్పాక శివయ్య, 25 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను అమ్మపాలెం విలేజ్కి చెందినటువంటి వ్యక్తి. అతని దగ్గర బంధువులే చంపేశారని చెప్పేసి మాకు కంప్లైంట్. దీని మేరకు మేము ఇమీడియట్లీగా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడం జరిగింది. క్లూస్ టీము, సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించాము. అలాగే ఆ ముద్దాయిల్ని గురించి మేము బాగా సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే 11 గంటల సమయంలో మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిబ్బంది మేమంతా కూడా ఈరోజు మన తిరుపతి రోడ్లో, అంటే క్రాస్ రోడ్ దగ్గర తిరుపతి వెళ్ళే వైపున అటువైపు నుంచి శ్రీకాళహస్తి నుంచి వాళ్ళిద్దరు పల్సర్ బైక్ మీద వస్తూ ఉండగా మేము వాళ్ళని అటగించి వాళ్ళని అదుపులో తీసుకొని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ఈ నేరం చేసినట్లుగా అడ్మిట్ అయినారు. దానికి సంబంధించినటువంటి కారణాలని కనుక్కొనగా వాళ్ళు ఏంటంటే, ఈ జానకిరామ్ అనే అతను, అలాగే సాయి కుమార్ అనే అతను, వీళ్ళిద్దరు కూడా 20 సంవత్సరాల వయసు, దగ్గర బంధువులు, బ్రదర్స్ అవుతారు వీళ్ళిద్దరు కూడా. వీళ్ళిద్దరు ఏంటంటే బాగా ఫ్రెండ్స్ కూడా అన్నమాట. వాళ్ళిద్దరికి ఏంటంటే అనుమానం, ఈ ఎవరైతే చనిపోయినటువంటి ఆటుపాక శివయ్య అనే అతను ఉన్నాడో అతని కుటుంబ సభ్యులు ఈ చేతబడి చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఆ గ్రామంలో ఉంది. అలాగే ఈ ఆటుపాక శివయ్య కుటుంబం ద్వారాగా వీళ్ళ ఈ కుటుంబంలో ఇబ్బందులు జరిగాయని చెప్పేసి వాళ్ళకు ప్రగాఢమైనటువంటి నమ్మకం అనమాట. ఈ జానకిరాము వాళ్ళ ఫాదర్ కూడా బాగా అనారోగ్యానికి గురయ్యి ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఇది చేతబడిగా వాళ్ళు అనుమానించి ఆ చేతబడి విరుగుడికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. దాని మేరకు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ విరుగుడు చేసేటువంటి వ్యక్తి అతన్ని పరిశీలించి ఆ పూజలు చేసి ఇతనికి చేతబడి చేశారని నిర్ధారించి దానికి విరుగుడుగా ఒక మందు వాటర్ కలిపి ఇవ్వడం జరిగింది. దాని మేరకు అతను తీసుకొచ్చి ఆ ఇంటి చుట్టూ ఆ విరుగుడు మందు వాటర్లో కలిపి చల్లినప్పుడు అది 10 రోజుల్లో అతను రికవర్ అయ్యి బాగుపడతాడు అనమాట. దాంతో ఇది నిజంగానే చేతబడి చేసినారని చెప్పేసి ఆ గ్రామంలో అందరూ కూడా నమ్ముతారు. అలాగే సాయి కుమార్ అనేటువంటి రెండో గుంటాయి ఉన్నాడు. అతని యొక్క అక్క కూడా తేలుగుట్టి చనిపోతుంది యాక్చువల్గా. కానీ వీళ్ళు ఏంటంటే తేలుగుట్టింది, తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు, బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటే డిశ్చార్జ్ చేసే సమయంలో ఆమె అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతుంది. ఇది కూడా వీళ్ళు శివయ్య అనే వాళ్ళ కుటుంబ సభ్యులే చేతబడి చేపించారనేటువంటి నమ్మకం వాళ్ళలో గట్టిగా ఉంటుంది. మనస్పర్ధలు అనేది అక్కడి నుంచి పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో 8 నెలల క్రితం వాళ్ళ ఫాదర్ కూడా, సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ కూడా కాలికి చిన్న గాయం అయ్యి ఆ గాయంతోనే ట్రీట్మెంట్ పొంది అతను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత 2 డేస్లో రక్తంగా కూకొని చనిపోతాడు అనమాట. గొంతులోంచి రక్తం వచ్చి చనిపోతాడు. అది కూడా వీళ్ళే చేతబడి చేసి చంపారనేటువంటి ప్రగాఢమైన నమ్మకం ఈ ముని జానకిరాము అలాగే ఈ సాయి కుమార్ వాళ్ళకి ఉంటుంది. దాంతో భయపడిపోయి ఇంకా మా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తారు అని చెప్పేసి ఈ సాయి కుమారు వాళ్ళ మదరు ఆ ఊరు అమ్మపాలెం వదిలిపెట్టేసి శ్రీకాళహస్తి మండలం సాంబయ్యపాలెంకి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు గత 8 నెలల నుంచి అక్కడే ఉంటా ఉన్నారు. ఈ మధ్యకాలంలో గత 3 నెలల నుంచి ఈ చనిపోయినటువంటి మృతుడు ఆటుపాక శివయ్య ఏమంటాడంటే, ఈ ముని జానకిరామ వాళ్ళ తండ్రిని కూడా మళ్ళీ చేతబడి చేసి చంపేస్తాం, పోయినసారి తప్పించుకున్నాడు, ఈసారి ఏ విధంగానే చంపేస్తామని చెప్పేసి 10 మంది దగ్గర అనటం జరుగుతుంది. ఈ విషయం అటు చేరి ఈ జానకిరామ్కి తెలుసుద్ది అనమాట. ఈ జానకిరామ్ ఎమ్మటే ఏం చేస్తాడంటే, ఈ సాయి కుమార్తోని మాట్లాడుకొని ఏ విధంగానైనా మన కుటుంబం మీద వాడు పగబట్టుకొని ఉన్నాడు, ఖచ్చితంగా వాడిని లేపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని వాడికి తెలియనట్టుగానే ముని జానకిరాము ఆటుపాక శివయ్యని మద్యం తాగుదామని చెప్పేసి తీసుకెళ్ళి ఇద్దరు కలిసి అడ రోడ్లో మద్యం కొనుగోలు చేసుకొని ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళేసి అక్కడ మద్యం బాగా తాగిన తర్వాత బాగా మత్తులోకి జారుకున్న సమయంలో చూసి ఈ సాయి కుమారు అలాగే ముని జానకిరామ్ ఇద్దరు కూడా అటాక్ చేసి ఈ యొక్క జామాయిల కర్రతోని అలాగే ఈ రాడ్తోని విచక్షణారహితంగా కొట్టడం జరుగుతుంది. వాడు పూర్తిగా పడిపోతాడు, కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటాడు, కానీ చనిపోడు. అప్పటికి వీళ్ళు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి బ్రాందీ బాటిల్ని కూడా పగలగొట్టి గొంతులో విచక్షణారహితంగా పొడవటం జరుగుతుంది. దాంతో అతను చనిపోతాడు అనమాట. ఆ విధంగా వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారు మనకి. దాని మేరకు మనము వాళ్ళు
ఈ ఆయుధాలను కూడా ఎక్కడ దాచిపెట్టారు అనే దాని మీద మనం అడగటంతో వాళ్ళు అటవీ ప్రాంతంలోనే అక్కడ గోని సంచులు దాచిపెట్టారని చెప్పారు. తీసుకొని వెళ్తే అవన్నీ కూడా వాళ్ళు సీజ్ చేయడం చూపించారు, సీజ్ చేశాం. వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరం చేసిన తర్వాత వారు ఒక పల్సర్ బైక్ మీద పారిపోవడం జరిగింది. ఏ2 సాయి కుమార్ వాళ్ళ బైక్ అనమాట అది. దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళని ఈరోజు 11:30కి అరెస్ట్ చూపించి ఇప్పుడు ఈవినింగ్ లోపల కోర్టుకి సబ్మిట్ చేసి నెల్లూరు సెంటర్ జైలుకి పంపిస్తాం. ఇంకా బయట వ్యక్తుల ప్రమేయం ఏమి లేదండి. వీళ్ళిద్దరే యాక్టివ్గా వీళ్ళిద్దరే చేశారు. మనకు సిడిఆర్లు కూడా మనం తీసుకున్నాము. సిడిఆర్లు కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. వాళ్ళే మాత్రమే అక్కడికి పోయినారు. అలాగే సీసీ ఫుటేజ్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. ఈ జానకిరామే ఈ మృతుని అటుపక్క శివైని ఆ బండి మీద వెనక ఎక్కించుకొని వీడు తీసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి వేరే ఎవరి మీద మిగతా పాత్ర అనేది లేదు, పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. పాత కక్షలే అది ఏంటంటే వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి అలాంటిది ఏం లేదండి. ఇందులో ఆ మోటివ్ ఏం లేదు. ఇందులో ఏంటంటే వీడు చేతబడి చేస్తాడు, చంపేస్తాడు అనేది అది ఏం లేదండి. అది ఎస్టాబ్లిష్ కాలేదు. లేదండి, మనకి ఇచ్చినటువంటి దానిలోనూ అనాలిసిస్ చేసిన దాంట్లోనూ తర్వాత మనకి ఇప్పుడు వాళ్ళకి 10 మందితోనే గొడవలు ఉన్నాయి. ఉదాహరణకి 10 మంది చేసి ఉండకపోవచ్చు, 10 మంది 10 రకాలుగా వాళ్ళకి ఉండొచ్చు. మనకి ఈ క్రైమ్లో ఆ ఇద్దరిదే పాత్ర అనేది మనకి బయటకు వచ్చింది అనమాట. ఈ కేసులో అయితే వీళ్ళిద్దరు పాత్ర అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇంకెవరి పాత్ర మనకి ఎస్టాబ్లిష్ కాలేదు. వాళ్ళు మిగతా ఎవరు కూడా మనకి ఈ ప్రాంతానికి వచ్చినట్టు కానీ ఈ గ్రామానికి వచ్చినట్టు కానీ ఏం లేదనమాట. వాళ్ళంతా కూడా ఎవరైతే చనిపోయిన వ్యక్తి వాస్తవంగా అతను నెల్లూరులో ఉంటుంటాడు. చనిపోయిన వ్యక్తి వెంకటగిరిలోనే ఉంటాడు. గతంలో ఒంగోలులో ఉండి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత దాదాపు 2 years నుంచి ఇక్కడే ఉంటున్నాడు. వెంకటగిరిలోనే ఫోటోగ్రాఫర్గా పెట్టుకొని నడుపుకుంటా ఉన్నాడు. ఈ సాయి కుమార్ అనే అతను మాత్రం అతనికి భయపడి సాంబయ్యపాలెం, శ్రీకాళహస్తి మండలం సాంబయ్యపాలెం వెళ్ళిపోయాడు. ఈ ముని జానకిరామ్ కూడా ఇతను కార్పెంటర్ పని చేసుకుంటా నెల్లూరులో ఉంటాడు. ఇక్కడ అందుబాటులో ఉండరు. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ తండ్రిని చంపుతారు. ఇతనేమో ఏ2 తండ్రి చనిపోయినాడు కాబట్టి ఇది బేస్ చేసుకొని వీళ్ళు ఏ విధంగా వాడుంటే మళ్ళీ మా తండ్రి మీద కూడా ఈ చేతబడి చేసి చంపేటట్టున్నాడు అనేది బయటకు రావడంతో ఈ జానకిరాము ఈ సాయి కుమార్ ప్లాన్ చేసుకొని ఇది చేశారు. మూఢనమ్మకాలు యాక్చువల్గా అది నిజం కాదు. అయినా కూడా వీళ్ళు ప్రగాఢంగా పల్లెల్లో కొంత చోట్ల ఇది ఉన్నది. ఇది దురదృష్టకరం. ఇది ఇలాంటిది అనేది మూఢనమ్మకాలను నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటికి మనం ఆస్కారం లేదు. ఇది సైంటిఫిక్గా ఇది రుజువు కాలేదు. అయినా కూడా ప్రజలు ఆ విధంగా మూఢనమ్మకాలని బేస్ చేసుకొని కొన్ని జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు. వారందరికి కూడా మేము పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మూఢనమ్మకాలు అది చేతబడులు అనేది ఇవన్నీ కూడా బాణామతి అనేది చేతబడులు అనేది ఎక్కడ కూడా లేదండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.